ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ ఇంతకుముందు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి నాకు ప్రాపర్ ఆన్సర్ అనిపించలేదు. అది అమలు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసినా, బాబు గారు స్టేట్మెంట్ ఇవి చూసినప్పుడు? నాకైతే ఈ సూపర్ 6 అమలు సాధ్యము అవుతుందని అయితే అనిపించటంలా. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి సపోర్ట్ రావటంలా, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటంలా. నెంబర్ 3, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటంలా. ఒకవేళ ఇన్వెస్టర్స్ వచ్చినా ఈ ఇన్వెస్ట్మెంట్లు అది మార్కెట్ లో ఫ్లో అయ్యి ఇది గవర్నమెంట్ కి రెవెన్యూగా జనరేట్ అవ్వటానికి టైం తీసుకుంటుంది. రమారమి 2 నుంచి 4 years తీసుకుంటుంది. సో ఎన్ఎఫ్ఐ ఈ సూపర్ 6 అమలుకి ఎవ్రీ ఇయర్ రమారమి 70,000 కోట్ల నుంచి 75,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓన్లీ సూపర్ 6 కి. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు ఫ్రీ గ్యాస్ తీసుకోండి, లేకపోతే మహిళా రవాణా తీసుకోండి, ప్రతి మహిళకి 15,000 రూపాయలు తీసుకోండి, తల్లిఒడికి అమ్మఒడికి తల్లికి వందనం పేరు తీసుకోండి, ఏమైనా తీసుకోండి. వీటన్నిటికీ రమారమి ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ లో సగం 70% బడ్జెట్ లో ఇన్కమ్ మొత్తం ఒక సంవత్సరానికి మీరు సూపర్ 6 గా ఖర్చు పెడితే వాట్ అబౌట్ సాలరీస్, వాట్ అబౌట్ స్కాలర్షిప్స్, వాట్ అబౌట్ అదర్ యాక్టివిటీస్, ఇవన్నీ మళ్ళీ షార్ట్ టర్మ్ లోన్స్ కి లాంగ్ టర్మ్ లోన్స్ కి రమారమి 30,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి మనం. అవును, 30,000 కోట్లు. సో ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కడతారు? ఈ 1,000 కోట్ల రూపాయలతోటి సూపర్ 6 ఎలా అమలు పరుస్తారు? అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలో పన్నులు పెంచాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత వస్తుంది. సో పన్నులు పెంచలేరు, ఆర్టీసీ బర్డెన్ భరించలేరు, సాలరీస్ ఇవ్వలేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద చాలా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి. అమరావతిని డెవలప్ చేయాలి, తీసుకొచ్చేదేమో అప్పు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు, ఇన్కమ్ జనరేషన్ ఉండదు, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు ఉండవు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో సూపర్ 6 అమలు పరచడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. బట్ అమలు పరిచేంత వరకు చూద్దాం, అమలు పరచాలని కోరుకుందాం. ప్రజలు అమలు పరిచేంత వరకు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మేము విమర్శిస్తూనే ఉంటాము. అమలు పరిచేంత వరకు మా పోరాటం ప్రజల తరపు నుంచి కొనసాగిస్తూనే ఉంటాం.